దేవుని పనిలో ముందు శ్రమ పడాలి, ఆ తరువాత నీ సంగతి దేవుడు చూడాలి. తమ్ముడా, ఇది ఫైనల్. చూడాలి, మాటలు పడాలి, తిట్లు పడాలి, దెబ్బలు తినాలి అవసరమైతే. ఎన్ని బాధలైనా పడాలి. అక్కడ మన త్యాగం, ఓర్పు, సహనం, దేవుని ఎడల మనకున్న ప్రేమ, ఆత్మరక్షణ కొరకు మన గుండెల్లో ఉన్న భారం మొత్తం నా తండ్రి చూస్తాడు. నా తండ్రి చూసి నిన్ను మెచ్చుకొని ఇక చాలు అని ఆయనకు అనిపిస్తే అప్పుడు తిప్పుతాడు జనాన్ని నీ వైపు. అప్పుడు తిప్పుతాడు. ఆ తిప్పిన నాడు నిన్ను తిట్టిన వాళ్ళు కూడా వచ్చి వందనాలు చెప్తారు. ఎందుకయ్యా వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారంటే ద్వేషిస్తారు, దేవుడు అనుమతితోనే ద్వేషిస్తారు. నేను చెప్తున్నా, నిన్ను ద్వేషించే వాళ్ళ తలకాయలో ఉన్న మెదడు ఒక్క నిమిషంలో నీకు ఫేవర్గా తిప్పగలడు దేవుడు. కానీ తిప్పడం, నీ సరుకు తేలాలి, నీ త్యాగం ఏందో బయటికి రావాలి. ఇక మానసికంగా నువ్వు సిద్ధపడి పోనీ ప్రభా, తిడితే తిట్టారులే నాయన, పోనీలే నా తండ్రి అంటే అన్నారులేయ్యా, పోనీలేయ్యా, సువార్త పుస్తకం ఇస్తుంటే ఒక దూషణ అన్నాడు, ఒకడు అంటాడు చండాలపు మాటని పోవే అంటాడు. పోనీలే నాయన నీ కోసం ఒక మాట, రే పోరా, తెల్లవాళ్ళకి పుట్టావా పోరా అంటాడు. పోనీలే నాయన నీకు స్తోత్రం, నీ కోసం ఒక మాట పడ్డాను తండ్రి స్తోత్రం. దేవుడికి తెలియదా వాడు ఆ మాట అంటాడని? తెలిసే నీ మాట తినేటట్టు చేస్తాడు. అక్కడ నీ హృదయం ఎలా చూస్తుంది అంటే, పక్కకెళ్ళి నీకు స్తోత్రం నాయన, బిడ్డని క్షమించయ్యా అని వెళ్ళిపోతే, నా దేవుడు నిన్ను చూసి ముద్దాడుకుంటాడు. నా బిడ్డ సహనం చూడు, నా బిడ్డ ఓర్పు చూడు, నా బిడ్డ తగ్గింపు చూడు, నా బిడ్డకి ఎంత క్షమాగుణమో చూడు, వాడు ఎంత పచ్చి తిట్టు తిడితే పోనీలే నాయన బ్రవ్వా క్షమించయ్యా, బిడ్డ తెలియదులేయ్యా అని దాటెళ్ళింది బిడ్డ. నా పోలిక కదది, నా శరీర రక్తాల్లో చేయేస్తూ నా లక్షణాలు అయ్యే.